ఓం నమో వెంకటేశాయ. వశీకృత విసర్జ్య శక్తే ఈశీకృత విసర్గ శక్తే గోవింద గోవింద. చక్రే గతో ఘన కుసంసృతి రూపకేస్మిన్ వక్రే నిజాత్మమతయే నిశదుఃఖరూపే చక్రే నిషిద్ధ విహితాని బహూని మాయానక్రే పునః ప్రపతితో బత పాలయేర్మాం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాద్రి వినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశితభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు స్వామి ముందు తన అభిప్రాయాలన్నింటినీ చక్కగా వెల్లడిస్తూ స్వామిని స్తుతి చేస్తున్నాడు. ఆ స్తుతి చేయటంలో భాగంగా తనను దాస్యయోగానికి దగ్గరగా తీసుకువెళ్ళమని ప్రార్థించాడు. నీ పాదార విందాల దగ్గరికి నన్ను తీసుకెళితే అక్కడ నీ భక్తులు చాలామంది ఉంటారు, వాళ్ళతో కలిసి ఉంటాను, నీ పేరే చెప్పుకుంటూ ఉంటాను, నీ పాటలే పాడుకుంటూ ఉంటాను, నీ గురించే నీ కథలనే చెప్పుకుంటూ ఉంటాను. అలా చెప్పుకుని నాకున్న సాంసారికమైన దుఃఖాల మీద దృష్టిని మళ్లించకుండా, వాటినేవో తప్పించుకోవటానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేసుకోకుండా, అనవసరమైన ఆ పని చేయకుండా ఈ పని మీదే ఉండిపోతాను అని అన్నాడు. ఆ దాస్యయోగం మొదలుపెట్టు అంటే శరీరాలలో నిలబడిపోయిన ఉన్నవాడికి విషయదాస్యం చేస్తూ ఉన్నటువంటి నాకు నీ దాస్యం అనేది, ఈ యోగం అనేది ఎలా అందుతుంది, కాబట్టి నువ్వే నన్ను పిలవాలి అని అన్నాడు. ఈ విషయం స్వామికి క్లియర్గానే అర్థమవుతుందేమో కానీ మనలాంటి వాళ్ళకి కొంచెం సందేహాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉన్నావు, మరొక వైపు ఏమో స్వామిని నువ్వే నన్ను పిలువు, నేను నీ దగ్గరికి రాలేను అంటున్నావు. ఒకవైపు ఏమో ఇవన్నీ అక్కర్లేనివి, ఇవన్నీ అశాశ్వతాలు అని అంటున్నావు. ఇంకొక వైపు ఏమో వీటిని వదిలిపెట్టుకుని నేను రాలేను, నువ్వే నన్ను పిలవాలి అన్నట్టు మాట్లాడుతున్నావు అని మనలాంటి వాళ్ళకి ప్రహ్లాదుని చూసి అడగాలని అనిపించేట్లుగా ఉంది. ఈ సందేహం స్వామికి రాకూడదు అనుకున్నాడో ఏమో, లేకపోతే అసలు దీనికి మూలం అనేది చెప్పాలి అని నిర్ణయించుకున్నాడో ఏమో, కానీ పైన స్వామిని స్తుతి చేస్తున్నట్లే చేస్తూ పైన వీటన్నిటికీ కారణాలను వెల్లడిస్తున్నాడు. దాన్ని చెప్తున్నాడు. మాయా మనస్సృజతి కర్మమయం బలీయ కాలేన చోదిత గుణా అనుమతేన పుంసః ఛందోమయం యదజయార్పిత షోడశారం సంసార చక్రమజ కోతితరే త్వదన్యః అని. స్వామి, దీనికి అంతటికీ ప్రధానమైన కారణం, ఏం చెప్పినా సరే దానికి ప్రధానమైనటువంటి కారణం మాయా. మాయా మనః సృజతి. ఆ మాయ మనస్సు అనేదాన్ని మొదలు సృష్టి చేస్తోంది. మాయా మనస్సృజతి.
ఈ మనస్సు అనేటువంటి మాయా సృష్టి ఉంది కదా, ఇది కర్మమయం. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చెడు చేస్తూనే ఉంటుంది. మంచి చేసే స్వభావం దీనికి అంటించడం కొంచెం కష్టం, ఏదో ఒకటి చెడు చేస్తూనే ఉంటుంది. కర్మమయం. బలీయ చాలా ప్రబలమైంది, దీని బలం సామాన్యమైంది కాదు, దీనికి ఎదురొడ్డి పనిచేయటం చాలా కష్టం. బలీయ. మాయ పాపం ఈ మనస్సును సృష్టి చేయాలి అంటే, మాయ అనేది జడం కదా, జడమైన మాయ స్వయంగా సృష్టి చేయలేదు. అందువల్ల కాలేన చోదిత గుణ అనుమతేన. కాలంతో, కాలం అనేది సమీపిస్తే చోదిత గుణ, దానిలో ఉండేటువంటి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు విక్షోభానికి గురైతే అప్పుడు ఈ మనస్సును తయారు చేస్తుంది. కాలేన చోదిత గుణ. పోని కాలం అనేది కూడా, అది కూడా జడం లాంటిదే కదా. ఆ కాలం అనే దానితో ఈ మాయలో ఉండే విక్షోభం అనేది ఎలా కలుగుతుంది అంటే, అనుమతేన. ఆ కాలానికి నీ అనుమతి ఉంది, లేదా నీ అనుమతి రూపమైనటువంటి కాలమే, నీ అనుమతే కాలం, పనిచేసుకో అని మాయను నువ్వు అనుమతిస్తే అది కాలం లెక్క. కాబట్టి నీ అనుమతి రూపంలో ఉండేటువంటి కాలంతో క్షోభిత గుణ లేదా చోదిత గుణ పుంసః మనః సృజతి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనసు చొప్పున ఎంతమంది జీవులు ఉంటే అంతమంది అన్ని మనసులను సృష్టి చేసి పెడుతుంది. అంటే మాయ మనస్సును సృష్టి చేసి, మనస్సునేమో కర్మమయంగానూ ప్రబలంగా సృష్టి చేసి పురుషుల మీదకి వదిలిపెడుతోంది అంటే, దాని యొక్క అనుమతి అనేది నీ చేతిలో ఉంది. మాయా మనస్సృజతి కర్మమయం బలీయ కాలేన చోదిత గుణ అనుమతేన పుంసః. ఈ మనస్సు అనేది పాపం మంచిది, మాయ మంచిదే. ఛందోమయంగా సృష్టి చేస్తోంది మనస్సు అనే దాన్ని. ఛందోమయం అంటే వైదికమైనటువంటి కర్మలను చేసుకో, వైదికమైన కర్మలను చేసుకుని ఆ కర్మల ద్వారా వచ్చేటువంటి సుఖాలను అనుభవించు అని చెప్పే చేస్తోంది. దాన్ని కూడా పాడు చేసుకోవటం అనేది వారి వారి వంతు, వారి వారి సంస్కారాలు వంతే తప్ప, పాపం మాయ మాత్రం చాలా మంచిది. వైదికమైన కర్మలను చేసుకోండి, ఆ కర్మలతో వచ్చేటువంటి భోగాలను అనుభవించండి అని చెప్పి చేస్తోంది. ఛందోమయం. ఈ మనస్సు దీనికి స్థానం కావాలి. మనస్సు గాల్లో తేలి ఆడలేదు, అందుకని దీనికి స్థానం కావాలి. అందుకని అజయ మళ్ళీ ఆ మాయే ఏం చేస్తోంది, మనస్సుకు ఆశ్రయంగా షోడశారం 16 ఆకులున్నటువంటి సంసార చక్రం, సంసారం అనేటువంటి చక్రాన్ని లేదా చక్రం లాంటి ఒక శరీరాన్ని తయారు చేసి పెడుతోంది. షోడశారం, ఇందులో 16 ఆకులున్నాయి. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు లేదా పంచ విషయాలు, వీటన్నిటినీ నియంత్రించే అంతఃకరణం అనేటువంటి 16 ఆకులను కలిగినటువంటి శరీరాన్ని సృష్టి చేసి పెడుతోంది. మనస్సేమో ఒకటే ఉంటుంది, ఈ శరీరాలేమో మనస్సు ఉన్నంతకాలం దృఢంగా ఉండలేవు. అందువల్ల ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, శరీరాల మీద శరీరాలు, తర్వాత శరీరాలు, వీటన్నిటినీ సృష్టి చేస్తూనే వస్తోంది. అందువల్ల ఇది ఒక చక్రంలాగా తిరుగుతూనే ఉంది. చక్రం అని ప్రత్యేకించి ఎందుకు అంటున్నారంటే, ఒక మనిషిగా జీవితాన్ని ప్రారంభించిన వాడు పై జన్మ దేవజన్మ, ఆ తర్వాత ఇంకో జన్మ, ఆ జన్మ అని తిరిగి మళ్ళీ మనిషిగా రావాల్సిన అవసరం వస్తుంది. ఎప్పటికో ఒకప్పటికి మనిషిగా మళ్ళీ తిరిగి పుట్టవచ్చు. ఒక రాక్షసుడిగా పుట్టినవాడు ఆ జన్మ పరంపరని కొనసాగిస్తూనే ఉంటే, జన్మ పరంపరని మధ్యలో కట్ చేసుకోలేకపోతే మళ్ళీ రాక్షసుడిగా పుట్టవలసి రావచ్చు. కాబట్టి ఇది ఒక చక్రం లాంటిది, దేహచక్రం. ఈ దేహచక్రం అనే దాన్ని తయారు చేస్తోంది. వాస్తవానికి ఈ దేహచక్రమే సంసారం. దేహం తర్వాత దేహం రావటం, ప్రతి దేహంలోనూ భోగం రావటం, ప్రతి దేహంలోనూ ఈ 16 ఇంద్రియాలు ఇవన్నీ ఉండటము, ఇవన్నీ కూడా భోగాలను తయారు చేసి పెడుతూ ఉండటం అనేది ఇదే సంసార చక్రం. కాబట్టి అజయార్పిత షోడశారం సంసార చక్రం దీన్ని తయారు చేస్తోంది. ఈ దేహం పుట్టుకొచ్చే దేహమే. దేహంలో ఉండేటువంటి 16 ఆకులు, 16 విశేషాలు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చేవే. ఈ దేహాన్ని, దీనంతటినీ తన నియంత్రణలోకి తీసుకునేటువంటి మాయ తాలూకు ముద్దుబిడ్డ మనస్సు, అది కూడా జన్యమే, అంటే పుట్టేదే. ఇవన్నీ పుట్టేవే. ఇవన్నీ కలిసి, ఇవన్నీ బాగా అతుక్కుని జీవుడికి నేను పుడుతున్నాను పోతున్నాను
అని అనిపించేసి భ్రమలను తయారు చేస్తున్నాయి. అతద్ధి అని ఇంతకుముందు చెప్పినట్లుగా భ్రమలను ఏర్పాట్లు చేస్తున్నాయి. సంసార చక్రం. అజ, వీటితో సంబంధం లేనటువంటిది నిజానికి జీవుడి యొక్క తత్వం. కానీ ఆ విషయాన్ని ఎప్పుడో జీవుడు మర్చిపోయాడు. కానీ పరమాత్మను మాత్రం ఎందుకో దీనికి దూరంగా అట్టిపెట్టాడు. పరమాత్మ మాత్రం పుట్టడం లేదు అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అలా ఇంత భ్రమలలో ఉన్నవాళ్ళు కూడా అజహ లేదా పుట్టుక లేనివాడు అని కీర్తించబడేటువంటి ఓ పరమాత్మ, అజ త్వదన్య, నీతో సంబంధం లేకుండా నిన్ను ఆశ్రయించకుండా మాయాం కహ అతితరేత్, ఈ మాయను ఎవరు దాటగలరు? లేకపోతే ఈ సంసార చక్రాన్ని ఎవరు దాటగలరు? మాయ ఇంత బలంగా ఉంది. మాయేమో నీ అనుమతిని పొంది మరీ మనస్సును సృష్టి చేసి పెట్టింది. ఆ మనస్సేమో బలీయంగా ఉంది, ప్రబలంగా ఉంది. ప్రబలంగా ఉండేటువంటి మనస్సు శరీరానికి అతుక్కుంది. అతుక్కుని ఈ శరీరంలో రకరకాల భ్రమలను పుట్టిస్తోంది. పోనీ ఒక శరీరం పోతే వదిలిపెడుతోందా? లేదు, పై శరీరాన్ని కూడా పట్టుకుంటోంది, దానికి కూడా అతుక్కుంటోంది. అతుక్కుని శరీరాల్ని ఒక చక్రంగా మార్చి సంసార చక్రాన్ని తెచ్చిపెట్టి ఎక్కడ లేని బాధలను తెచ్చిపెడుతోంది. ఇలాంటి సంసార చక్రాన్ని, ఇలాంటి మనస్సుని, ఇలాంటి మాయని దాటాలి అంటే వీటితో సంబంధం లేనటువంటి నిన్ను ఆశ్రయించక వేరే గతి ఏముంది? అందువల్ల నిన్ను ఆశ్రయించి నేను తీరుతాను, నిన్నే ఆశ్రయిస్తాను, నిన్ను ఆశ్రయించి మాత్రమే ఈ మాయను దాటగలుగుతాను అని ప్రహ్లాదుడు అంటున్నాడు. ఏమీ లేదు స్వామి, మాయతో వచ్చినటువంటి మనస్సు ఊగుతూనే ఉంటుంది. ఒకవేళ మంచి వైపుకి లేదా మంచి విషయాల వైపుకి కాసేపు మనస్సు ఒకవైపు తిరిగినా స్థిరంగా ఉండదు. అది ప్రబలం కదా, మళ్ళీ ఇటు తిరిగిపోతుంది, సాంసారికమైన విషయాల వైపుకి తిరిగిపోతుంది. చాలా బలంగా అట్టిపెట్టుకున్నాము అని అనుకునే లోపలే అది మనల్ని చేతుల్లోకి తీసేసుకుంటుంది. ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది మాయ తాలూకు ముద్దుబిడ్డ మనస్సు. కాబట్టి ఆ మనస్సు విచిత్రంగా ప్రవర్తిస్తుంటే, ఆ మనస్సు భ్రమలకు తగ్గట్లుగా నడుచుకుంటూ ఉంటే, భ్రమలనే కలిగిస్తూ ఉంటే, భ్రమలే తప్ప ఏమీ మిగలటం లేదు. ఏదో అప్పుడప్పుడు మంచి అనిపించటమే తప్ప ఆ మంచి ఏమీ నిలవటం లేదు. కాబట్టి నీ అనుగ్రహంతో నిన్ను ఆశ్రయించటం ద్వారా ఆ మనస్సును, దాని యొక్క బలాన్ని దాటి నేను వెళ్ళాలి, ఈ సంసార చక్రాన్ని దాటి వెళ్ళాలి అని ప్రహ్లాదుడు అంటున్నాడు. మాయా మనస్సృజతి కర్మమయం బలీయ కాలేన చోదిత గుణానుమతేన పుంసః ఛందోమయం యదజయార్పిత షోడశారం సంసార చక్ర మజ కోతి తరేత్ త్వదన్యః అనేటువంటి ఈ శ్లోకంలో మాయ అంటున్నావు, మనస్సు అంటున్నావు. మరి మాయ నా మీద కూడా ప్రభావం చూపిస్తే ఏం చేస్తావు అని అడుగుతావేమో. నీ మీద చూపించిన మాయా ప్రభావం నా మీద చూపించలేకపోతుందా? అందువల్ల నా మీద కూడా మనస్సు లేదా మాయా వీటి తాలూకు ప్రభావం ఉంటే ఏం చేస్తావు అని అడుగుతావేమో. నీ మీద మాయా ప్రభావం లేదు అని పై శ్లోకంలో అంటున్నాడు. సత్వం హి నిత్య విజితాత్మగుణస్వధామ్నా కాలో వశీకృత విసృజ్య విసర్గశక్తి చక్రే విసృష్టమజయేశ్వర షోడశారే నిష్పీడ్యమాన ముపకర్ష విభో ప్రపన్నం అనేటువంటి శ్లోకంలో సత్వం హి, నువ్వు మాత్రం ఎలాంటి నువ్వు, నువ్వైతే మాయకు అనుమతి ఇచ్చావో అలాంటి నువ్వు నిత్య విజితాత్మ గుణ, నిత్యం ఎల్లప్పుడూ కూడా విజిత ఆత్మగుణ, నీ యొక్క గుణస్వరూపమైనటువంటి మాయను గెలిచే ఉన్నావు. మాయను నీ అదుపులో ఉంచుకున్నావే కానీ మాయ అదుపులోకి నువ్వు రాలేదు, ఎప్పటికీ రావు. నిత్య విజిత ఆత్మగుణ. ఎలా? స్వశక్తియా స్వధామ్నా, నీకున్నటువంటి చిచ్చక్తిని, చైతన్య శక్తిని నువ్వెప్పుడూ వదులుకోలేదు. జీవుడు తనకున్నటువంటి చైతన్య రూపాన్ని వదిలేసుకుని జడ రూపాన్ని అంటించుకున్నాడు. జడరూపం అంటే దేహానికి ఉండేటువంటి జడరూపం, దాన్ని అంటించుకున్నాడు. అంటించుకుని కళ్ళు తెరిస్తేనే నాకు జ్ఞానం, కళ్ళు మూసుకుంటే జ్ఞానం లేదు అని అనుకుంటున్నాడు, తన స్వరూపాన్ని మర్చిపోయి. కానీ నీకు అలాంటి పరిస్థితి లేదు.
స్వధామ్న నీ యొక్క చిచ్చక్తిని నువ్వు అలాగే అట్టిపెట్టావు. కాబట్టి చిచ్చక్తియా నిత్య విజితాత్మ గుణ. దానికి చిహ్నంగానే కాలహ, ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్లుగా నువ్వు కాల రూపంలో ఆ మాయకు అనుమతిస్తున్నావు, మాయకు ప్రేరకుడివిగా ఉన్నావు. మాయకు ప్రేరకుడిగా ఉన్నావు అంటే మాయ అదుపులో లేనట్లే కదా, మాయ పైన ఉన్నట్లే కదా, మాయ కంటే ఒక మెట్టు పైన ఉన్నట్లే తప్ప మాయ కింద ఉన్నట్లు కాదు కదా. కాబట్టి కాలహ వశీకృత విసృజ్య విసర్గ శక్తి. మాయలో ఉండేటువంటి రెండు శక్తుల్ని నీ అదుపులో ఉంచుకున్నావు నువ్వు. వశీకృత విసృజ్య విసర్గ శక్తి. మాయలో ఉండేటువంటి రెండు శక్తులు, ఒకటి విసృజ్య శక్తి అంటే కార్యశక్తి, ఏదైనా ఒక వస్తువు రూపంలో పరిణమించగలగటం అనేటువంటి శక్తి. మరొక శక్తి విసర్గ శక్తి అంటే ఆ వస్తువుకు కారణంగా కూడా పరిణమించగలిగి ఉండటం అనేటువంటి శక్తి. మాయ గనక ఒక వస్త్రాకారంలో తయారవి చూపించదలుచుకుంటే వస్త్రశక్తిని కూడా తనలో చూపిస్తుంది. ఆ వస్త్రానికి కావలసినటువంటి దారాలు, అలాగే ఆ దారాలను నేసేటువంటి నేతన్న, వీళ్ళందరి రూపంలో కూడా తనను తాను మలుచుకోగలుగుతుంది. కారణ రూపంలోనూ తానే మారుతుంది, కార్యరూపంలోనూ తానే మారుతుంది. రెండు శక్తులను తనలో చూపిస్తుంది. అలాంటిది మాయ. ఆ రెండు శక్తులు కూడా విసృజ్య విసర్గ శక్తులు రెండూ కూడా నీ అధీనంలో ఉన్నాయి. నువ్వు అనుమతిస్తేనే పనిచేస్తున్నాయి. చైతన్య రూపంలో నువ్వు వాటికి అనుమతిస్తేనే అవి పనిచేస్తున్నాయి తప్ప విడిగా పనిచేయలేకపోతున్నాయి. కాబట్టి వశీకృత విసృజ్య విసర్గ శక్తి. నేను దానికి పరిపూర్ణంగా విలక్షణంగా ఉన్నాను. నిత్య విజితాత్మగుణ కాను, స్వధామ్నా నిత్య విజితాత్మగుణ అస్సలు కాను, మాయాశక్తికి ప్రేరకంగా లేను, వశీకృత విసృజ్య విసర్గ శక్తి అనేది సమస్య లేదు, ఇవేవి నేను కాను. కాబట్టి చక్రే విసృష్టం, నన్ను తీసుకెళ్ళి మాయ ఈ సంసార చక్రంలో పారేసింది. నిన్ను పారేయలేదు, ఎందుకంటే నువ్వు మాయ కంటే పైన ఉన్నవాడివి కాబట్టి, నువ్వు పైన ఉన్నవాడు కాబట్టి నిన్ను పారేయలేదు. నన్ను మాత్రం ఈ సంసార చక్రంలో విసిరేసింది. చక్రే విసృష్టం లేదా సంసార చక్రంలో విడిచిపెట్టింది. నిన్ను పట్టుకోలేదు కాబట్టి, నువ్వే మాయను పట్టుకున్నావు కాబట్టి నిన్ను సంసార చక్రంలో పడేయలేకపోయింది, నన్ను మాత్రం సంసార చక్రంలో విడిచిపెట్టింది. ఎందుకంటే నువ్వు అజయ, ఎవరితోనూ ఓడిపోని వాడివి, ఎవరూ నీ మీద గెలుపుని సాధించలేరు అలాంటి వాడివి. అందులోనూ ఈశ్వర, నువ్వే అందరి మీద గెలుపు సాధించి అందరినీ నీ అదుపులో ఉంచుకునేవాడివి కాబట్టి నిన్ను చేయలేదు, నన్ను మాత్రం చేయగలిగింది. షోడశారే నిష్పీడ్యమానం. ఈ సంసార చక్రం అనేది షోడశారం అని అనుకున్నాం కదా గత శ్లోకంలో. ఆ షోడశారం 16 ఆకులు కలిగినటువంటి ఈ సంసార చక్రంలో నన్ను పడేసింది. ఒక చక్రంలో ఎవరినైనా పడేస్తే ఏమవుతుంది అంటే, చక్రంలో పడేసినటువంటి చెరుకు గడ లాంటి పరిస్థితి ఎదురవుతుంది. చక్రంలో లేదా రెండు చక్రాల మధ్య గనక చెరుకు గడ పడేస్తే ఏమవుతుంది, దాన్ని మొత్తం పిండేసినట్టు అవుతుంది. అలాగే నన్ను కూడా ఈ మాయా సంసార చక్రం ఉంది కదా, అది నిష్పీడ్యమానం, బాగా పిండేస్తోంది. దాని పిండి వేతకు నేను గురవుతున్నాను, నిష్పీడ్యమానం. కానీ కాస్తంత బుర్ర పనిచేసి నిన్ను శరణు వేడుతున్నాను, ప్రపన్నం, నిన్ను శరణు వేడుతున్నాను. విభో, ఓ సమర్థుడా, ఉపకర్ష, నన్ను ఈ సంసార చక్రం నుండి బయటకు లాగు. నువ్వు బయట ఉన్నావు కాబట్టే నిన్ను నేను శరణు వేడుతున్నాను. నువ్వు నాతో పాటు ఇక్కడ ఉంటే నిన్ను శరణు వేడేదేముంది? ఊబిలోకి దిగబడిపోయి ఉన్నాడు ఒకడు. ఊబిలోకి దిగబడిపోతే చెయ్యి అందించి ఎవరినైనా కాపాడమని ప్రార్థిస్తాడు. ఎవరిని ప్రార్థిస్తాడు? తనతో పాటు సమానంగా ఊబిలో కూరుకుపోతున్న వాడిని ప్రార్థిస్తాడా? ప్రార్థించలేడు కదా. ఊబి కంటే బయట ఉన్నా లేదా బయట ప్రశాంతమైన నేల మీద ఉన్నటువంటి వాడిని కదా ప్రార్థిస్తాడు. నాకు కాస్త చేయి అందించు, నన్ను బయటికి లాగు అని ప్రార్థిస్తాడు. నువ్వు బయట ఉన్నావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, నమ్మే నిన్ను ప్రపన్నం శరణు వేడుతున్నాను. నన్ను నువ్వు ఎలాగైనా సరే ఈ సంసార చక్రం అనే ఊబి నుంచి బయటకు పడవేయి అని ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు. సత్వం హి నిత్య విజితాత్మగుణస్మధామ్నా
కాలో వశీకృత విసృజ్య విసర్గశక్తి చక్రే విసృష్టం అజయ ఈశ్వర షోడశారే నిష్పీడ్యమానం ఉపకర్ష విభో ప్రపన్నం అనే శ్లోకంలో స్వామి గురించి ఈయనకి కొంచెం ఐడియా ఉంది ప్రహ్లాదుడికి. పూర్తిగా తత్వం తెలుసు అని ఇప్పుడు చెప్పుకోలేమేమో కానీ ఆయనకి ఐడియా ఉంది. ఇలా ఎవరైనా సరే నన్ను సంసార చక్రం నుంచి బయటపడేయి అని అంటే వాడిని, అబ్బో నువ్వు కాబట్టి గొప్పవాడివి, సంసార చక్రం నుంచి బయటపడేయమన్నావు, ఇదో చెయ్యి, ఇదో లాగేశాను, ఏదో కరావలంబం ఇచ్చేశాను, లాగేశాను, బయట పారేశాను అని తొందరపడ్డు. పరీక్షిస్తాడు. నిజంగానే వీడికి సాంసారికమైన విషయాల మీద వైరాగ్యం ఉందా లేదా అని తరచి తరచి చూస్తాడు. చూసి వైరాగ్యం ఉంది అంటే నమ్మి చేయందిస్తాడు. వైరాగ్యం లేదు అంటే వైరాగ్యం ఎలా రప్పించాలి అని ఆలోచిస్తాడు. పాడు చేయడు కానీ వైరాగ్యం వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు. అంతే తప్ప వైరాగ్యం లేని వాడికి చేయి అందించి బయటికి లాగేస్తాడు అని అనుకోవటం మాత్రం అనవసరం. అలాంటి వాడు కాదు ఆయన. పరీక్షించకుండా పనిచేసేస్తాడు అని అనుకోవటం కూడా అనవసరం. ఒకసారి పరీక్షిస్తాడు, పరీక్షిస్తేనే పై పని చేపడతాడు. లోపల మనసులో ఏ భావం ఉంది అని ఆయనకు అర్థమైనా సరే ఒకసారి పరీక్షించి తర్వాత పై పని చేస్తాడు. అందువల్ల నా మనసులో నిజమైన వైరాగ్య భావమే ఉంది అని స్వామికి చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఆయన పై పని చేయకపోవచ్చు అనే అభిప్రాయంతో స్వామే అన్నట్లుగా, స్వామే నువ్వు దిక్పాలకులు లేదా మీ నాన్నగారి సింహాసనం ఇలాంటి పదవుల్ని తీసేసుకుని హాయిగా సుఖంగా భోగాలను అనుభవించు, ఆ భోగాలను అనుభవించకుండా మిగతా మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని స్వామే అన్నట్లుగా భావించి దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమని? దృష్టామయా దివి విభోఖిలధిష్ణ్యపానాం ఆయుశ్రియో విభవ ఇచ్చతి యాంజనోయం యస్మత్పితుః కుపితహాస విజృంభితభ్రూ విస్ఫూర్జితేన లులితా సతుతే నిరస్తః అని. స్వామి నువ్వు అనుకున్నటువంటివన్నీ నేను చూసేశాను. దృష్టాహ ఏంటి, ఏం చూశావు? మయా దివి దృష్టాహ, ఈ లోకంలో ఉండేటువంటి సౌఖ్యాలు, ఈ లోకంలో ఉండే పదవులు తాత్కాలికంగా ఉండేవి, తుమ్మితే ఊడిపోయేవి, ఇలాంటి పదవులు అధికారాలు కావు. దివి దృష్టా, స్వర్గంలోనే అధికారాలను కూడా చూశాను. దివి దృష్టా విభో, ఓ సమర్థుడా, సమర్థుడవైన నీవు ఉన్నా సరే అధికారాలు వెలగబెట్టే వాళ్ళ యొక్క అధికారాలను నేను కూడా చూశాను. అఖిల ధిష్ణ్యపానం, ఆయా స్థానాలను ఆయా దిక్కులను పాలించేటువంటి దిక్పాలకుల యొక్క పరిస్థితులను నేను చూశాను. దృష్టామయా దివి విభో అఖిల ధిష్ణ్యపానం, దిక్పాలకులందరివి ఒకసారి తరచి చూసేసుకున్నాను నేను. ఏమేం చూసుకున్నాను? ఆయు శ్రియ విభవ, వాళ్ళ ఆయుష్ ఎంత అని లెక్కగట్టి చూసుకున్నాను. వాళ్ళ సంపదలు ఏమాత్రం ఉంటుంది, ఏమాత్రం ఉంటాయి అని చూసుకున్నాను. విభవ, వాళ్ళ యొక్క వైభవం, వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క అధికారం ఎంతవరకు చెల్లుతోంది అది కూడా చూసేశాను. ఆయుశ్రియో విభవ ఇచ్చతి యాంజనోయం, అలాంటి వైభవాల్ని, అలాంటి ఆయుస్సుని, అలాంటి సంపదలని సామాన్య మానవుడు ఇష్టపడతాడు. నీకు ఇక్కడ అధికారం కావాలా లేదా పైన దిక్పాలకత్వం కావాలా అంటే ఒకసారి ఆలోచించుకొని దిక్పాలకత్వమే ఇచ్చేయండి స్వామి అని అడిగేస్తాడు. యాన్ జనోయం, సామాన్య మానవుడు దాన్ని కోరుకుంటాడు. కానీ వాటి పరిస్థితులను గురించి వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఎలా? యస్మత్పితు కుపితహాస విజృంభితభ్రూ విస్ఫూర్జితేన లులితా, మా తండ్రి గారు హిరణ్యకశిపువు గారు అస్మత్పితు కుపితహాస, వాళ్ళ మీద కోప్పడి, ఆ కోపాన్ని కూడా ఆయనేమో కోపంగా ప్రదర్శించడు. చాలా పెద్ద అధికారిగా ఉన్నాడు కదా, అధికారం వెలగబెట్టాడు కదా, అందుకని ఆ కోపాన్ని నవ్వుగా మార్చి ఒక నవ్వు నవ్వుతాడు. కుపితహాస, కోపంతో వచ్చేటువంటి నవ్వు, లేదా కోపాన్ని లోపల దాచేసి పైకి ప్రదర్శించేటువంటి నీతిశాస్త్రంలో చెప్పేటువంటి నవ్వు. విచిత్రమైన నవ్వు అది. సహజంగా పరిశుద్ధంగా ఉండేటువంటి నవ్వు కాదు, కుపితహాసం. ఆ కుపితహాసం అనే దాన్ని ఎలా కనిపెట్టాలి అంటే కొంతమంది కనిపెట్టగలుగుతారు. విజృంభిత భ్రూహు, కుపితహాసం వచ్చినప్పుడు కనుబొమ్మలు కొంచెం తేడాగా ఉంటాయి.
ఆ కనుబొమ్మలు తేడాగా విచిత్రంగా నడుచుకునేటువంటి సందర్భంలో విజృంభిత భ్రూ విస్ఫూర్జితేన, అవి ఇలా టిక్ టిక్మని కదులుతూ ఉంటే, విస్ఫూర్జితేన ఇలా కదులుతూ ఉంటే ఆ కదలికలకి వాళ్ళ పదవులు ఊడిపోయినాయి. ఆయన ఎప్పుడైనా ఒక దిక్పాలకుడి మీద కోప్పడి ఆ కోపాన్ని ఆయన లోపలే దాచేసి బయటికి ఒక అధికారులు నవ్వితే ఆ నవ్వుకి ఆయన కనుబొమ్మలు ఇలా కదిలితే టిక్ టిక్మంటే ఆ టిక్ టిక్లకి వీళ్ళది కాస్త ఊడిపోతుంది. విస్ఫూర్జితేన లులితా, పదవుల నుంచి బయటకు వచ్చేయటమే, ఆ పదవుల్లో ఎవడో రాక్షసుడు కూర్చోవటమే. ఇలా అందరి పరిస్థితి వచ్చింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ ఇలాంటి పరిస్థితికే వచ్చారు. కానీ అలాంటి వాడిని నువ్వేం చేశావు? సతుతే నిరస్త, నీ ముందు అసలు లెక్క లేకుండా పోయాడు. నీ ముందు ఒక పెద్ద నెగడు ముందు చిన్న మిడతలా అయిపోయాడు. నువ్వు గోళ్లతో చీల్చేస్తే చీల్చబడి ఇలా పడుకుని ఉన్నాడు. కాబట్టి దిక్పాలకుల ఆయుస్సు, దిక్పాలకుల యొక్క తేజస్సు లేదా దిక్పాలకుల యొక్క సంపదలు, వాళ్ళ యొక్క వైభవం, ఇవన్నీ కూడా మా నాన్నగారి కనుబొమ్మల కదలికల ముందు ఎందుకు పనికి రాకుండా పోయినాయి? అలాంటి నా తండ్రి నీ ముందు ఎందుకు పనికి రాకుండా పోయాడు? కాబట్టి ఒకవేళ కోరుకుంటే నిన్ను కోరుకోవాలే కానీ, ఒకవేళ కోరుకుంటే నీకున్న ఆయుస్సు, నీకున్న వైభవం, నీకున్న సంపద ఇవి కోరుకోవాలి కానీ, నీ స్వరూపాన్ని కోరుకోవాలి కానీ, నీ స్వరూపమైన ఆనందాన్ని కోరుకోవాలి కానీ, మిగతా చిన్న చితక ఈ ఆనందాలు, చిన్న చితక సంపదలు వీటిని కోరుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది అని నేను ప్రత్యక్షంగా తరచి చూసి నిర్ణయించుకున్నాను స్వామి. నాకు నిజమైన వైరాగ్యమే ఉంది అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. దృష్టామయా దివి విభోఖిలధిష్ణ్యపానాం ఆయుశ్రియో విభవ ఇచ్చతి యాంజనోయం యస్మత్పితుః కుపిత హాస విజృంభిత భ్రూ విస్ఫూర్జితేన లులితాః సతుతే నిరస్తః అనేటువంటి ఈ శ్లోకంలో ఈ సంసారం అనిత్యం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకడికంటే ఒకడు, ఒకడికంటే పైన ఇంకొకడు అనే తీరులో ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళ అధికారాలను చూసి కింద వాళ్ళు కుళ్ళుకోవడం తప్ప చేసేదేముండదు. ఆ అధికారాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే వాడికంటే పైన ఇంకో అధికారి కనిపిస్తాడు. చిట్ట చివరికి సర్వాధికారివి నువ్వు ఉండనే ఉంటావు. కాబట్టి ఈ అధికారాలు, పదవులు, ఈ సంపదలు ఇవన్నీ నాకేమొద్దు, నాకు కావాల్సింది నువ్వు మాత్రమే అని తన వైరాగ్యాన్ని, నువ్వే నాకు కావాలి అనేటువంటి భక్తిభావాల్ని రెండిటిని ఈ శ్లోకంలో ప్రదర్శించాడు. ప్రదర్శించి ఇది మాటగా చెప్పాలి, నేను తరచు చూశాను అంటే సరిపోదు అని తస్మాదమూస్తనుభృతామహమాశిషోజ్ఞ ఆయుశ్రియం విభవమైంద్రియమా విరించ్యాత్ నేచ్ఛామి తే విలులితానురువిక్రమేణ కాలాత్మనోపనయమాం నిజభృత్యపార్శ్వం అని ప్రార్థించాడు. తస్మాత్, నేను తరచి చూసుకున్నాను కాబట్టి, ఇవన్నీ అనిత్యాలు అని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి, అమూహం వేటిని నాకు ఇవ్వనక్కర్లేదు, ఇవేవి నాకు అక్కర్లేదు. తనుభృతాం అహం ఆశిష, ఇవన్నీ కూడా తనుభృతాం మిగతా జనాలు కోరుకునేటువంటి కోరికలు. తనుభృతాం ఆశిష, వాళ్ళు తెలివి లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు. నిజమే, వాళ్ళని తిట్టడం లేదు, వాళ్ళు తెలివి లేని వాళ్ళు అని నిజం మాత్రం చెప్తున్నాను. అహం జ్ఞః, ఈ విషయంలో నాకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. ఏ విషయంలో జ్ఞానం ఉంది? ఏ అధికారాన్ని, ఏ పదవిని, ఏ సంపదని కోరుకోనక్కర్లేదు, ఎందుకంటే ఏది శాశ్వతం కాదు అనేటువంటి జ్ఞానం నాకు ఉంది. అహం జ్ఞః ఏతే తనుభృతాం ఆశిష. కాబట్టి వాళ్ళు అజ్ఞానులు కోరుకునేటువంటి కోరికలను నేను కోరుకోను. ఏమి కోరుకుంటారు వాళ్ళు? ఆయుహు, సుదీర్ఘమైన ఆయుష్ ఉండాలి అని కోరుకుంటారు. శ్రియం, ఆయుస్సులో దారిద్ర్యం ఉంటే ఉపయోగమేముంది అని అనుకుని ఎంతవరకు మనం ఉంటామో అంతవరకు బాగా సంపదలు ఉండాలి అని అనుకుంటారు. అంతవరకు కోరుకుంటే ఆపుకుంటారా? ఆపుకోరు. అన్నీ ఉన్నా కూడా మాట చెల్లకపోతే ఉపయోగమేముంది, కాబట్టి మాట చెల్లేటువంటి అధికారం ఉండాలి, మన మాట చెల్లుబాటు అవ్వాలి, కాబట్టి వైభవం ఉండాలి అని కోరుకుంటారు. ముందు ఆయుస్సు కోరుకుంటారు తెలివైన వాళ్ళు. ఆయుస్సు ఉంటేనే కదా దేనికైనా అర్థం అని ఆయుస్సును కోరుకుంటారు.
ఆయుస్సును కోరుకుని ఆయుస్సులో బాగా సంపదలు కావాలనుకుంటారు. దరిద్రంగా ఉండేటువంటి ఆయుస్సు మనకు వద్దనుకుంటారు. మా సంపద మాత్రం ఉంటే సరిపోదు, మన బాట చెల్లుబాటు అవ్వాలి, వైభవం ఉండాలి అని అనుకుంటారు. మన వైభవం అందరికీ తెలిసేట్లుండాలి అని కోరుకుంటారు. ఇది ఐంద్రియం. ఇవన్నీ కూడా ఇంద్రియాలతో అనుభవించవలసినటువంటి సుఖాలకు సాధనాలు. ఇవన్నీ ఉంటే ఆయుస్సు, సంపదలు, వైభవం, ఈ మూడు ఉంటే ఐంద్రియం సుఖం భవతి. ఇంద్రియాలతో అనుభవించదగినటువంటి సుఖం కలుగుతుంది. ఆవిరించ్యాత్, బ్రహ్మగారి జన్మ వరకు ఇంతే పరిస్థితి. బ్రహ్మగారికి కూడా ఒక ఆయుస్సు ఉంది, ఆయనకు సంపద ఉంది, ఆయనకి కూడా ఒక వైభవం ఉంది. ఆవిరించ్యాత్, బ్రహ్మగారి వరకు ఉండేవన్నీ కూడా ఇలాంటివే. ఇవన్నీ కూడా ఎవరికి ఏం తెలిస్తే అది కావాలి అని కోరుకుంటారు. కొంతమందికి కొన్ని తెలియవు, చెప్పినా అర్థం కావు, కాబట్టి వాటిని కోరుకోరు. వాళ్లకు తెలిసినటువంటివి, వాళ్ళకి తెలిసిన చిన్నవో పెద్దవో ఏవో అవే కోరుకుంటూ ఉంటారు. ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు ఈ విషయంలో ఆలోచించలేదు కాబట్టి, అంత తెలివైన వారు కాదు కాబట్టి వాళ్ళు కోరుకుంటారు. అహం జ్ఞః, నేను ఇవన్నీ తరచి చూశాను కదా, అందుకని నేచ్ఛామి, ఇవన్నీ నాకు అక్కర్లేదు అని నేను వదిలేసుకుంటున్నాను. నాకు ఇవేం అక్కర్లేదు, వాటి మీద నాకేమీ ఇచ్చలేదు. నేచ్ఛామి. ఎందుకు అంటే వేరే కారణమేమీ లేదు. వాటన్నిటినీ నేనేం ద్వేషించటం లేదు, వాటి మీద నాకు ద్వేషభావం లేదు. తే విలులితాన్ ఉరు విక్రమేణ కాలాత్మన. ఉరు విక్రమేణ, చాలా విస్తారమైన పరాక్రమం కలిగినటువంటి, కాలాత్మన, కాలరూపంలో ఉన్నటువంటి, తే నీ చేత విలులితాన్, ఇవన్నీ కూడా ఎప్పటికో ఒకప్పటికి తీరిపోతున్నాయి కాబట్టి నాకు అక్కర్లేదు. ఇవన్నీ అశాశ్వతాలు అని నేను గట్టిగా తెలుసుకున్నాను కాబట్టి ఇవేవి నాకు అక్కర్లేదు అని అంటున్నాను. ద్వేషంతో కాదు, ఇవన్నీ అనిత్యాలు అని నిత్యానిత్య వివేకం ద్వారా నేను వైరాగ్యాన్ని తెచ్చుకున్నాను. తే విలులితాన్ ఉరు విక్రమేణ కాలాత్మన. అందువల్ల నాకు వైరాగ్యం ఉంది కాబట్టి నన్ను నిజభృత్య పార్శ్వం, నీ యొక్క భృత్యులు సదా నిన్నే తలుస్తూ ఉండేవాళ్ళు, సదా నిన్నే కొలుస్తూ ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి, పార్శ్వం దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు. నిజభృత్య పార్శ్వం కుదిరితే నీకు నిరంతరం సేవ చేసేవాళ్ళు, పరిచారకులు ఉంటారు కదా, భృత్యులు, వాళ్ళతో పాటైనా నన్ను కలుపుకో. నేను ఏదో సేవ చేసుకుంటూ నీ దగ్గరే కూర్చుంటాను. నాకు నిజమైన వైరాగ్యమే ఉంది, ఆ వైరాగ్యంతో నిన్నే కావాలని కోరుకుంటున్నాను. నువ్వు నన్ను కావాలని కోరుకుని నన్ను నీ దగ్గరికి చేర్చుకో అని ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో చక్కగా చూపిస్తున్నాడు. తస్మాత్ అమోహో తనుభృతాం అహం ఆశిషః జ్ఞః ఆయు శ్రియం విభవం ఐంద్రియం ఆవిరించ్యాత్ నేచ్ఛామి తే విలులితాన్ ఉరు విక్రమేణ కాలాత్మనా ఉపనయ మాం నిజ భృత్య పార్శ్వం అనే శ్లోకంలో. పోన్లేవయ్యా, ఇవన్నీ అశాశ్వతాలైతే నీకేం బాధ, ఉన్న వాటిని ఉన్నప్పుడు అనుభవించుకుంటూ పోతుంది కదా, మళ్ళీ కొత్తవి అంటే కొత్త వస్తాయి. ఈరోజు అన్నం రేపటికి పాడైపోతుంది కదా అని ఈరోజు తినకుండా కూర్చుంటామా ఏంటి? ఈరోజు అన్నం ఈరోజు తినేయటమే, రేపటికి అన్నం రేపు వండుకోవడమే, ఎల్లుండికి అన్నం ఎల్లుండికి వండుకోవటమే. రేపటికి పాడైపోతుంది కాబట్టి దీన్ని రేపటి వరకు మురగబెట్టి అది పాడైపోయింది అని దాని మీద దోషం చెప్పి దాని మీద వైరాగ్యం అనేది, పరిపూర్ణమైన వైరాగ్యం అనేది ఎలా అవుతుంది అని అడుగుతావేమో. అలా కాదు, ఇవి వర్తమాన కాలంలో కూడా సుఖస్వరూపాలు కావు అని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పడం కోసం పై శ్లోకాన్ని కూడా మొదలు పెడుతున్నాడు. కుత్రాశిష శృతి సుఖా మృగతృష్ణిరూపా క్వేదం క్వలేవరమశేషరుజాం విరోహ నిర్విద్యతే నతు జనో యదపీతి విద్వాన్ కామానలం మధులవై శమయం దురాపై అనే శ్లోకంలో స్వామి, కుత్ర ఆశిష, కోరికలు ఎన్నున్నాయి? కోరికల యొక్క చివరి గీత అనేది ఎక్కడుంది? కుత్ర ఆశిష. శృతి సుఖా, కేవలం ఎవరో
ఫలానా సౌఖ్యాన్ని నేను అనుభవించాను, ఫలానా సుఖాన్ని నేను అనుభవించాను అంటే, ఓహో నేను కూడా ఆ సుఖాన్ని అనుభవించవచ్చు, నేను కూడా సంతోషపడవచ్చు, నేను కూడా అక్కడికి వెళ్ళొచ్చు, నేను కూడా అలాగే కాళ్ళు దాపుకుని కూర్చోవచ్చు అని అనుకోవటమే తప్ప శృతి సుఖాహ అక్కడికి వెళ్ళటానికి ఎంత ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నంలో నిజంగా ఆ సుఖం దక్కేనా దక్కకపోయేనా ఎవరు తేల్చి చెప్పాలి? మృగతృష్ణి రూపాహ ఎండమావుల్లాంటి సుఖాలు కదా ఇవన్నీను. వినటానికి సుఖంగా ఉంటాయి, కానీ వెళ్ళి వెతికితే ఎంత వెతికినా సరే, ఎంత వెళ్ళినా సరే శ్రమే తప్ప, ఎంత వెళ్ళినా సరే ఒంట్లో ఉండే శక్తి ఖర్చు అయిపోవటమే తప్ప నిజంగా సుఖం అనేది వాటిల్లో దక్కేనా? మృగతృష్ణి రూపాహ. పోనీ ఆ సుఖాలను అనుభవించడానికి వీలుగా తయారు చేయబడింది అని ముద్ర కొట్టించుకున్నటువంటి శరీరం క్వేదం కలేవరం. ఈ శరీరం మాత్రం ఆ సుఖాలకు ఎంతవరకు సరిపోతుంది? అశేష రుజాం ప్రరోహ. సుఖాలను బాగా అనుభవిస్తూ కూర్చుంటే ఏమవుతుంది? సుఖాలను బాగా అనుభవిస్తూ కూర్చుంటే ఇందులో రోగాలు పుట్టుకొస్తాయి. అశేష రుజాం, మొత్తం రోగాలన్నిటినీ మూటకడితే ఆ రోగాలన్నిటికీ ప్రరోహ ఉద్భవస్థానంగా ఈ శరీరమే ఉంది కదా. బాగా తీపి ఇష్టం కదా అని తినేస్తూ కూర్చుంటే ఏమవుతుంది అంటే గ్లూకోజ్ పెరుగుతుంది, ఒళ్ళు పెరుగుతుంది, తర్వాత ఇంకోటి ఏదో పెరుగుతుంది, ఊబకాయం పెరుగుతుంది, ఇంకోటి పెరుగుతుంది. ఏదో పెరగటం, ఏదో కొత్త రోగం రావటమే తప్ప నేను జన్మంతా స్వీట్ నాకేస్తూనే కూర్చుంటాను అంటే ఎవరికి చెల్లుతోంది? అలాగే జన్మంతా ఏదో ఫలానా సుఖాన్ని అనుభవిస్తూనే కూర్చుంటాను అంటే ఎవరు బాగున్నారు? కాబట్టి అశేష రుజాం ప్రరోహ. కోరికలక అంతులేదు. ఈ కోరికలే ఎవరో చెప్తే వినటమే తప్ప అనుభవించి చేస్తున్నదేమీ లేదు. పోనీ దానికోసం చేసేటువంటి ప్రయత్నమా సఫలమవుతుందని గ్యారంటీ లేదు. అవి ఎండమావిలాగానే ఉన్నాయి ప్రయత్నాలన్నీ కూడా. ఎండమావుల్లో నీటి కోసం చేసే ప్రయత్నంలాగానే ఉన్నాయి. పోనీ సుఖాన్ని అనుభవించవలసిన శరీరమా ఏ సుఖం అనుభవించినా సరే రోగానికి దారి తీస్తోందే తప్ప ఇది మంచిగా ఏమీ లేదు. కాబట్టి కుత్రాశిష శృతి సుఖాహ మృగతృష్ణి రూపాహ క్వేదం కలేవరమశేష రుజాం విరోహ అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి వర్తమాన కాలంలో కూడా సుఖాలను అనుభవిస్తూ ఉండేటువంటి కాలంలో కూడా ఇది అనుభవించగలిగినటువంటి సుఖం కాదు, అనుభవించవలసింది కాదు ఇది అని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నా వైరాగ్యం పరిపూర్ణమే అని అంటున్నాడు. ఈరోజు వండిన అన్నం ఈరోజే తినేయచ్చు, రేపటిదాకా మురగ పెట్టక్కర్లేదు అనే మాట వాస్తవం. అది పర్వాలేదు, వ్యవహారంలో మాట పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. కానీ అదే అన్నంలో విషం కలిపి ఉంటే అది తినవలసిన అన్నమా? అదే అన్నంలో విషం పూర్తిగా అణువణువు కలిసిపోయి ఉంటే, ఆ అన్నమే విషమైతే, లేదా విషాన్నే అన్నంగా అనుకుంటూ ఉంటే తినవలసిన అవసరం లేదు కదా, తినకూడదు కదా. అలాగే ఈ విషంతో కలిసినటువంటి ఏ పని చేసినా సరే కష్టంతో కలిసి ఉన్నటువంటి ఈ సౌఖ్యాలను నేను అనుభవించదలుచుకోలేదు అని ప్రహ్లాదుడు చెప్పేశాడు. ఇలాంటప్పుడు సహజంగా అందరికీ వచ్చేటువంటి ఒక సందేహం, ఏను ఒక్కడివే తెలివైన వాడవయ్యావా? మిగతా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ? మిగతా వాళ్ళు ఈ విషయం తెలుసుకోకుండానే సుఖాన్ని అనుభవిస్తున్నారా? ఇలాంటి సందర్భాలలో సుఖాలను అనుభవించేటప్పుడు వచ్చేటువంటి కష్టాలను ఏదో విధంగా దాటి కదా సుఖాలను అనుభవించాలి. ఏదో నహి మృగాస్సంతీతి శాలయో నోప్యంతే భిక్షుకాస్సంతీతి వా స్థాల్యో నాధిశ్రీయంతే అని కదా న్యాయం. వరి పంట వేయి లేదా ఏదో ఒక పంట పండించు అంటే, లేదు నేను పంట పండించడం మొదలు పెడితే ఆవులు దున్నలు అవి ఇవి వచ్చి నా పంటంతా మేసేస్తాయి, అందువల్ల నేను పంట వేయను అని ఎవరైనా తెలివిగలవాడు అంటాడా? వంట ఇంట్లో చేసుకో అంటే నేను వంట చేయడం మొదలు పెడితే బిచ్చగాళ్ళు తయారవుతారు, వాళ్ళకి వేయాల్సి వస్తుంది, బిచ్చం వేస్తే నాకేం మిగులుతుంది అని ఎవరైనా అంటారా? పంట వేయాలి, దాన్ని తినడానికి ఏవైనా ప్రాణులు వస్తే వాటిని తోలాలి, వాటిని ఏమి హింసించక్కర్లేదు, భయపెట్టి తోలేసేసేయచ్చు. వంట చేసుకోవాలి, భిక్షుకులు వస్తే పెట్టగలిగినంత పెట్టాలి, పెట్టదలుచుకుంటే పెట్టుకోవాలి, లేదా మా ఇంట్లో లేదయ్యా పై ఇంటికి వెళ్ళు, పక్కకెళ్ళు, పక్క ఇంటికి వెళ్ళు అని పక్క వాళ్ళ మీదకి తోసేయాలి. దాంతో రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వాడన్నం ఖర్చు అవుతుంది, మనకన్నం ఖర్చు కాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటివేవో ఉపాయాలు చూసుకోవాలి. ఆ ఉపాయాలు చూసుకునే వాళ్ళే కదా విద్వాంసులు, తెలివైన వాళ్ళు. వాళ్ళకున్న తెలివి నీకు లేకపోతే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనటం ఎందుకు? లేదా వాళ్ళు కోరుతున్న కోరికలను కోరకుండా ఉండటాన్ని గొప్పగా భావించటం ఎందుకు అనేటువంటి ప్రశ్నలు సహజంగా వస్తాయి.
ఈ ప్రశ్నలు స్వామికి రాకూడదనుకున్నాడో ఏమో అన్నాడు. నిర్విద్యతే నతు జన. ఇంత తెలిసినా సరే, ఇంత తెలివైన వాళ్ళకు కూడా జన న నిర్విద్యతే, ఎవరికి వైరాగ్యం రావట్లేదండి. యదపి విద్వాన్, అన్నీ తెలిసినవాడే, తెలివైనవాడే, ఆలోచిస్తే ఈ విషయాలను తెలుసుకోగలిగిన వాడే, అయినా సరే న నిర్విద్యతే, వైరాగ్యం మాత్రం రావట్లేదండి. ఎందుకు రావట్లేదు అంటే, మిగతా తెలివైనటువంటి వాళ్ళ యొక్క విధానం మొత్తం అందులో ఉండేటువంటి కష్టాలని ఎలా తప్పించుకోవాలి, అందులో ఉండేటువంటి కష్టాలను పక్కకు తోసేసి సుఖాలని ఎలా అనుభవించాలి అనే తీరులో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ నిజానికి వాళ్ళ తెలివి మొత్తం కామాన్ అలం మధులవై శమయన్ దురాపై. వాళ్ళ మనసులో కామం, కోరిక అనేటువంటి పెద్ద మహాగ్ని ఉంది. భగ 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 మండిపోతోంది. ఆ మండిపోతున్నటువంటి అగ్నిని చల్లార్చుకోవటమే పనిగా పెట్టుకున్నారు. మండిపోతున్న అగ్నిని చల్లార్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఇది కోరికల అనేటువంటి అగ్ని కదా, కోరికలను వచ్చి తీర్చేస్తే ఈ అగ్ని చల్లారిపోతుంది అని భ్రమపడుతున్నారు. కామాన్ అలం మధులవైహి. మధులవైహి చిన్న చిన్న తేనె చుక్కల్లాంటి ఈ సుఖాలని తీసుకొచ్చి ఈ కామాల మీద చల్లుతున్నారు. అగ్గి మీద నీరు చల్లితే నీరు చల్లారిపోతుంది, అగ్గి చల్లారిపోతుంది అని కదా అందరికీ అభిప్రాయం. కాబట్టి అగ్గి మీద నీరు చల్లటానికి చిన్న నీటి బిందువులను ఇలా విదిలిస్తున్నారు. ఆ నీటి బిందువులు లాంటివేవి ఈ విషయ సుఖాలు. మధు లవైహి. మధు చాలా తీయగా ఉంటాయి, కానీ లవ చిన్నగా ఉంటాయి. వాటిని తీసుకొచ్చి ఈ కామాగ్ని మీద చల్లుతున్నారు. కామాగ్ని మీద చల్లి శమయన్, వాటిని చల్లారుస్తున్నాము, చల్లార్చాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ అగ్గేమో వీళ్ళు తెచ్చేటువంటి మధులవం లేదా నీటి తుంపర కంటే చాలా పెద్దది. అది ఒక్కటి లేదు, కామాన్ చాలా ఉన్నాయి. అవి చాలా చాలా కామాలు ఉన్నాయి. కామాలు అనేటువంటి అగ్నులు చాలా ఉన్నాయి. వాటిని చిన్న చిన్న తుంపర్లతో వీళ్ళు చల్లార్చాలని చూస్తున్నారు. అందులోనూ వీళ్ళు చల్లార్చాలని చూస్తున్నటువంటి చిన్న చిన్న తుంపర్లు కూడా దురాపై, చాలా కష్టపడితే కానీ దొరకటం లేదు. చాలా కష్టపడి ఒక నీటి తుంపరను సాధించి ఆ నీటి తుంపరని ఒక పెద్ద మంట మీద చల్లితే ఆ మంట మీద ఏమాత్రం ప్రభావం చూపించకపోవటం అనేది ఎలా జరుగుతుందో, అలాంటి మంట ఒకటి కాకుండా వందల కొద్దీ, వేల కొద్దీ, లక్షల కొద్దీ ఉంటే అసలు ఏమాత్రం ప్రభావం అనేది లేకుండా ఉంటుందో అలా వీళ్ళ ప్రయత్నాలకి ప్రభావం లేకుండా ఉంది. వీళ్ళు తెలివిగా మాట్లాడుతున్నారు. వీళ్ళ తెలివి వ్యవహారానికి పనికొస్తే పనికి రావచ్చుగాక, కానీ పరమార్థ దృష్ట్యా చూసినప్పుడు వీళ్ళ తెలివి ఎందుకు పనికిరాదు. నిజంగా వాళ్ళకి తెలివి లేదు. వాళ్ళకి తెలివి లేదు అని వాళ్ళని దూషించడానికి అనటం లేదు. అది తెలివి కాదు. తెలివి అనేది అసలు ఈ కామాగ్నిని మళ్ళీ రగల్చకుండా చేయటం అనేదే తెలివి. కామాగ్నిని రగల్చకుండా చేయాలి అంటే ఏం చేయాలి అంటే, దానికి ఇంధనం అనే దాన్ని వేయకుండా ఉండాలి. అగ్ని అనేది చల్లారాలి అంటే నీళ్లు పోయటం, అది పోయటం, ఇది పోయటం తర్వాత మాట. దానికి ఇంధనం అందకుండా చూడాలి. ఇంధనాన్ని గనక కట్ చేసేస్తే ఆ అగ్గి ఇక మీద రగలదు. అలాగే ఈ కామాగ్నికి కూడా ఇంధనం అనేది లేకుండా చేయాలే కానీ దాన్ని ఏదో చల్లార్చాలనుకోవటం అనేది తెలివి తక్కువ పని. ఆ తెలివి తక్కువ పని నేను చేయను. నేను ఈ కామాగ్ని జోలికి నేను పోను. ఈ విషయ సుఖాలు నాకు అక్కర్లేదు అని ప్రహ్లాదుడు కుత్రాశిష శృతిసుఖా మృగతృష్ణిరూపా క్వేదం కలేవరమశేష రుజాం విరోహ నిర్విద్యతే నతు జనో యదపీతి విద్వాన్ కామానలం మధులవై శమయన్ దురాపై అనే ఈ శ్లోకంలో అన్నాడు. పనిలో పని నేను వైరాగ్యంతో ఉన్నాను అని చెబుతూనే ఇలాంటి భ్రమలను కలిగింపజేసేటువంటి మాయ నీ చేతిలో ఉంది అంటే, మాయకి పై మెట్టు మీద ఉండేటువంటి నీవు ఎంత గొప్పవాడివి, ఆ మాయకు లోను కానీ ఈ సాంసారిక సుఖాలను లెక్క చేయని నీవెంత వైరాగ్య సంపన్నుడివి, ఎంత నిత్య విరక్తుడివి అని స్వామిని కూడా స్తుతి చేస్తూ కూడా ఉన్నాడు. స్తుతి చేస్తాను అని కదా మొదలుపెట్టుకున్నాడు.
తనకు తాను చెప్పుకుని. కాబట్టి ఆ పని కూడా చేశాడు. పనిలో పని తన యొక్క వైరాగ్యాన్ని స్వామికి ప్రదర్శించాడు. ఆ వైరాగ్యానికి బీజమైనటువంటి దోషదృష్టిని సరిగ్గా చూపించాడు. ఆ దోషదృష్టే సరి అయిన తెలివి, దోషదృష్టి కాక మిగతా మాటలన్నీ తెలివైన మాటలు కావు అని తేల్చి చెప్పాడు. ఇవన్నీ సరే మిగతా వాళ్ళందరూ నువ్వు వేరువేరుగా ఉన్నారు అనే మాట ఒప్పుకున్నా సరే వాళ్ళకి లేని తెలివి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి తెలివి కాదన్నావు కదా, వాళ్ళతో పాటే నువ్వు కూడా పుట్టావు కదా, వాళ్ళతో పాటే నువ్వు కూడా దేహంలో ఉన్నావు కదా, వాళ్ళ మీద పనిచేసే మనస్సే నీ మీద పనిచేస్తుంది కదా, వాళ్ళ మీద పనిచేసే మాయా ప్రభావమే నీ మీద కూడా పనిచేస్తుంది కదా, నువ్వెందుకు ఇలా ఉన్నావు, వాళ్ళు ఎందుకు ఇలా లేరు అని ప్రశ్న వేసేస్తావేమో. దానికి కారణం మాత్రం నువ్వే స్వామి, నీ అనుగ్రహమే దానికి కారణం. ఎవరికైనా సరే వైరాగ్యం రావాలి అంటే నీ యొక్క అనుగ్రహం ఉండాలి. నా మీద కూడా నీ అనుగ్రహం ఉంది అనటానికి వైరాగ్యం ఒకటే చిహ్నం కాదు, వేరే చిహ్నం కూడా ఉంది అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. క్వాహం రజః ప్రభవ ఈశతమోధికేస్మిన్ జాతస్సురేతలకులే క్వ తవానుకంపా న బ్రహ్మణో నతు భవస్య న వైరమాయాః యన్మేర్పిత శిరసి పద్మకర ప్రసాద అనేటువంటి శ్లోకంలో స్వామి రజఃప్రభవ క్వాహం, రజస్సే ప్రధానంగా ఉండేటువంటి క్రియాశక్తితో శరీరాన్ని పుట్టించుకుని ఆ శరీరంలోకి చేరిన నేనెక్కడున్నాను, నేనెంత? క్వాహం రజఃప్రభవ. ఈశ, నువ్వెక్కడున్నావు? సర్వేశ్వరుడివి నువ్వు. అందులోనూ తమోధికేస్మిన్ జాతః సురేతర కులే. తమోగుణం రజోగుణం నుంచి తమోగుణానికి జారిపోతూ ఉండటం, ఆ తమోగుణాన్ని పెంచుకుంటూ ఉండటం అనేదే పనిగా ఉండే తమోధికే అస్మిన్, నేను పుట్టిన సురేతర కులే, రాక్షస కులంలో జాతః, పుట్టిన నేనెక్కడున్నాను? నా జన్మ ఎలాంటిది, నా వంశం ఎలాంటిది, ఎలాంటి వాళ్ళం మేము? నేనా రజఃప్రధానుడిని, నా కులమా తమఃప్రధానం, అంటే రజస్సు తమస్సు ఈ రెండు బాగా పనిచేసేటువంటి జన్మ నాది, నేనెక్కడ? క్వ తవానుకంప, నీ అనుగ్రహం ఎంతటిది? నీ అనుగ్రహం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు కూడా వైరాగ్యం అనేది లభించింది. నీ అనుగ్రహం వలననే నాకు వైరాగ్యం అనేది సిద్ధించింది. అనుగ్రహం ఉంది అనటానికి తార్కాణం వైరాగ్యం మాత్రమే కాదు. న బ్రహ్మణ, బ్రహ్మగారికి ఆ అనుగ్రహం దక్కలేదు. నతు భవస్య, చివరికి నీ హృదయస్థానంలో ఉండేటువంటి భవుడికి కూడా ఆ అవకాశం దక్కలేదు. నవైరమాయా అనపాయినీ శక్తి అని పేరు కలిగినటువంటి లక్ష్మీదేవికి కూడా ఆ అనుగ్రహం దొరకలేదు. ఆ అనుగ్రహం నాకు మాత్రమే దక్కింది. యత్ మే అర్పిత శిరసి, నా శిరస్సు మీద నువ్వు ఉంచినటువంటి హస్తం ఉంది చూడు, అదే ఆ అనుగ్రహం. పద్మకర, తామర పువ్వు లాంటి చెయ్యి. సింహం అంటే భయంకరంగా అని అనుకునేరు, ఏమీ లేదు. తామర పువ్వు లాంటి చెయ్యి. తామర పువ్వు చల్లగా ఉంటుంది, మైల్డ్గా సన్నగా వాసన వస్తుంది. ఆ తామర పువ్వు గనక ఒంటికి ఏమైనా అతికించుకుంటే ఆ సుఖం అనేది విడిగా తెలుస్తుంది. ఆ సుఖం అనేది కాస్త ఈస్థెటిక్ సెన్స్ కూడా ఉండాలి, అలాంటి వాళ్ళకి తెలుస్తుంది. అలాగే సంతాపం ఉండే వాళ్ళకి సంతాపాన్ని పోగొట్టేట్లుగా ఉండేటువంటి పద్మకర, అందులోనూ ప్రసాద, ప్రసన్నంగా ఉండేటువంటి తామర పువ్వు లాంటి నీ చెయ్యి నా నెత్తిని పెట్టావు కదా, ఆ అనుగ్రహం చాలదా? అది చాలదా తార్కాణంగా నీ యొక్క అనుగ్రహం అనేది నాకు ఉంది అనటానికి? ఇది బ్రహ్మగారికి, నీ యొక్క రజోగుణమూర్తి అయినటువంటి బ్రహ్మగారికి దక్కలేదు, నీ యొక్క తమోగుణమూర్తి అయినటువంటి పరమేశ్వరుడికి దక్కలేదు, అనపాయినీ శక్తి అని పిలువబడేటువంటి లక్ష్మీదేవికి దక్కలేదు. నా ఒక్కడికే దక్కింది. నా ఒక్కడికే దక్కినటువంటి నీ అనుగ్రహానికి చిహ్నంగా ఉండే ఈ పద్మకరం అనేది చాలదా? నీ అనుగ్రహం నా మీద పరిపూర్ణంగా ఉంది, దానికి చిహ్నం నా నెత్తి మీద నువ్వు పెట్టినటువంటి చెయ్యి అని అనుకుంటే దాని యొక్క ప్రభావం నాకు అంటినటువంటి ఈ వైరాగ్యం అని ప్రహ్లాదుడు చక్కగా చెప్పుకున్నాడు. క్వాహం రజఃప్రభవ ఈశ తమోధికేస్మిన్ జాతః సురేతరకులే క్వ తవానుకంప న బ్రహ్మణో నతు భవస్య
నవైరమాయాః యన్మేర్పితః శిరసి పద్మకరః ప్రసాదః అనేటువంటి ఈ శ్లోకంలో. నిజానికి ఇంకా ఒక శ్లోకమో 2 శ్లోకాలు చెప్పుకుంటేనే దీని యొక్క పరిపూర్తి అనేది లభిస్తుంది. కానీ మనం తేల్చుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. కొంచెం సరదాగా మాట్లాడుకునైనా సరే తేల్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఆపుకుందాము. ప్రహ్లాదుడు స్తుతి చేస్తున్నాడు అనుకుంటే మనం కూడా సంతోషించుంటాము. ఎందుకంటే ప్రహ్లాదుడు మంచి పెద్ద భక్తుడు కదా. స్వామి నుంచి వరాలని ఎలా గుంజేయాలి, స్వామి నుంచి ఎలా వరాలని పిండేయాలి అనటానికి మనకు దారులు చూపిస్తాడు. మనం కూడా అలాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తే ఆ వరాలని స్వామి నుంచి గుంజేయటమో పిండేయటమో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇంకా వేరే దారి లేక స్వామి కూడా మనకి వరాల మీద వరాలు లేదా కోరికల మీద కోరికలు తీర్చేయటం లాంటివి చేస్తాడు అని ఏమైనా ఉత్సాహపడ్డామేమో. ఆ అవకాశం ప్రహ్లాదుడు మనకి ఇవ్వటం లేదు. స్వామి కనిపిస్తే వరాలను గుంజేయాలనుకోవటం తెలివి తక్కువ పని అని కూడా ప్రత్యేకించి చెప్తున్నాడు. అది ఎప్పటికీ తెలివి తక్కువ పనే, కానీ స్వామి కనిపిస్తే కోరుకోవటం మాత్రం చాలా తెలివి తక్కువ పని. స్వామి కనిపిస్తే స్వామి యొక్క అనుగ్రహాన్ని కోరుకోవటమే ఉత్తమం అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. వైరాగ్యం అంటే సరిగ్గా ఐడియా లేక చాలా తెలివిగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాము అని అనుకునేటువంటి వాళ్ళకి ఇది సరిగ్గా అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కసారి స్వామి తత్వము, విషయాల యొక్క స్వభావము ఈ రెండింటినీ గనక జాగ్రత్తగా చూసుకుంటే ఇదే తెలివైన పని అని చక్కగా తెలుస్తుంది. కాబట్టి ఆ తెలివైన పనే చేయండి, కానీ పిచ్చి పిచ్చి కోరికలను కోరుకోపోకండి అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ విషయంలో ఏమైనా కొంచెం నిరుత్సాహం ఉంటే ఆ నిరుత్సాహాన్ని పోగొట్టుకునైనా సరే మనం ప్రహ్లాదుడు ఆలోచించిన తీరుని అనుసరించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వరాలని పిండేయటం అంటే ఎంతకాలం పిండుతాము? పిండి 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 ఆవు ఒట్టిపోకపోవచ్చు, కానీ మన చేతులు నొప్పి పుడతాయి కదా. పిండి 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 ఆ పిండటమే పనిగా పెట్టుకుని కూర్చుంటే బోరు కూడా కొడుతుంది కదా. కాబట్టి ఆ పెండటాలు గుంజటాలు ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా ప్రహ్లాదుడు అడుగుతున్నట్లుగా నీ అనుగ్రహాన్ని ఇవ్వు అని, ప్రహ్లాదుడు అడుగుతున్నట్లుగా నీ అనుగ్రహంతో మాత్రమే లభించే వైరాగ్యాన్ని ఇవ్వు అని, కానీ ప్రహ్లాదుడు చెప్తున్నట్లుగా ఆ విషయాల మీద ఉండేటువంటి దోష దృష్టిని నీ అనుగ్రహంతో నాకు ప్రసాదించు అనే తీరులో కానీ మనం ప్రార్థన చేసుకోవటమే సరి అయిన దారి అని అనిపిస్తోంది. వేరే ఎవరైనా వాళ్ళు అలా కోరారు, ఇలా లాభ పొందారు, అలా లాభ పొందారు అంటే వాటిని పక్కన పెడదాము. వాటిని తర్వాత సంగతి తర్వాతగా చూసుకుందాము. ఇప్పటికైతే వైరాగ్యమే సర్వోత్తమం అని నిర్ణయించుకుందాము. ఆ వైరాగ్యం పరమేశ్వర అనుగ్రహంతో దోషదృష్టితో మాత్రమే వస్తుంది అనే విషయాన్ని నిర్ణయించుకుందాము. ఆ దోషదృష్టిని పరమేశ్వరానుగ్రహంతో సాధించుకోవటానికి వీలుగా ప్రహ్లాదుడి ఈ వాక్యాలను మనం ఒక మార్గదర్శకంగా ఉంచుకుని మనం కూడా ఆ స్థితికి ఎగబాకటానికి ప్రయత్నం చేద్దాము. మనందరి మీద ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అమ్మవారు తన యొక్క అనుగ్రహ దృష్టిని ప్రసరింపజేయాలి అని, మరీ చేయి పెట్టకపోయినా పర్వాలేదు కానీ అనుగ్రహాన్ని మాత్రం మనకు అందించాలి అని, ఆ అనుగ్రహంతో మనకి ఈ విషయాల మీద ఉండే దోషదృష్టి అనేది రావాలి అని, విషయాల మీద ఉండవలసిన దోషదృష్టి అందాలి అని, ఆ దోషదృష్టితో మనం కూడా పరిపూర్ణమైన వైరాగ్యాన్ని పొంది ఆ పరమేశ్వర తత్వాన్ని అందుకునేందుకు సమాయత్తం కావాలని, ఆ యోగ్యత మనకు అందాలని ఆయన్ని ప్రార్థించుకుంటూ మనం ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. మాయా మనస్సృజతి కర్మమయం బలీయః కాలేన చోదిత గుణానుమతేన పుంసః ఛందోమయం యదజయార్పిత షోడశారం సంసారచక్ర మజ కోతితరే త్వదన్యః సత్వం హి నిత్య విజితాత్మ గుణస్వధామ్నా కాలో వశీకృత విసృజ్య విసర్గ శక్తి చక్రే విసృష్ట మజయేశ్వర షోడశారే నిష్పీడ్యమాన ముపకర్ష విభో
ప్రపన్నం. దృష్టా మయా దివి విభోఖిల ధిష్ణ్యపానాం ఆయుశ్శ్రియో విభవ ఇచ్చతి యాంజనోయం. యేస్మత్పితుః కుపిత హాస విజృంభిత భ్రూ విస్ఫూర్జితేన లులితాః సతు తే నిరస్తః. తస్మాదమూస్తనుభృతా మహమాశిషోజ్ఞః ఆయుశ్శ్రియం విభవ మైంద్రియ మా విరించ్యాత్. నేచ్ఛామి తే విలులితానురు విక్రమేణ కాలాత్మనోపనయ మాం నిజ భృత్య పార్శ్వం. కుత్రాశిషః శ్రుతిసుఖా మృగతృష్ణిరూపాః క్వేదం కలేవరమశేష రుజాం విరోహః. నిర్విద్యతే నతు జనో యదపీతి విద్వాన్ కామానలం మధులవైషమయం దురాపైః. క్వాహం రజః ప్రభవ ఈశ తమోధికేస్మిన్ జాతః సురేతరకులే క్వ తవానుకంపా. న బ్రహ్మణో నతు భవస్య న వైరమాయాః యన్మేర్పితః శిరసి పద్మకరః ప్రసాదః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.